హాయ్ ఫ్రెండ్స్, భూమి గుండ్రంగా ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? స్కూల్లో ఉన్నప్పుడే కదా. భూమి గుండ్రంగా ఉంటుందనే విషయం ఈ ప్రపంచానికి ఎప్పుడు తెలిసిందో తెలుసా? 15వ శతాబ్దంలో ఫెర్డినాండ్ మెగెల్లన్ ప్రపంచ యాత్ర మొదలుపెట్టాడు. ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టాడో అక్కడికే వచ్చి యాత్రను ముగించాడు. భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. అంతకుముందు భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. కానీ మొదట్లో భూమి గుండ్రంగా ఉంటుందని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే అప్పటికి సైంటిఫిక్గా అది నిరూపణ కాలేదు. అలాగే భూమికి ఉత్తర దక్షిణ ధృవాల్లో నీరు కాదు మంచు ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. ఈ విషయం గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మొదటిసారి అంటార్కిటికా ఖండంలో నీరు కాదు మంచు మాత్రమే ఉందని ఎలా తెలుసుకున్నారు? ఎవరు తెలుసుకున్నారు? అందుకోసం ఎంత కష్టపడ్డారు? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడి మంచు ప్రదేశం చేరుకోవటం ఎంత కష్టమైన పనో ముందుగా తెలుసుకుందాం. అంటార్కిటికా ప్రపంచంలో అత్యంత చలి ప్రదేశం. శీతాకాలంలో అయితే పగలే ఉండదు, వేసవి కాలంలో రాత్రులే ఉండవు. భూమి మీద కిలోమీటర్ లోతులో మంచు చేరి ఉంటుంది. ఇక్కడి వాతావరణం -50 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. గంటకి 321 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తూ ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో భూమి మీద కనిపించే జంతువులు జీవించలేవు. 1911లో భూమికి దక్షిణ ధ్రువంలో అంటే అంటార్కిటికాలో మొదటిసారి నార్వే దేశస్థుడు కాలుమోపాడు. అతని పేరు రోల్డ్ అమెండ్సన్. ఇతని యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఆ విశేషాలు తెలుసుకుందాం. అంటార్కిటికా బయలుదేరాలి అనుకున్నప్పుడు ఆ గ్రూప్లో 19 మంది మనుషులతో 97 కుక్కలు కూడా ఉన్నాయి. రోల్డ్ అమెండ్సన్ దక్షిణ ధ్రువంలో నార్వే జెండా ఎగరేసొచ్చాడు. ఆ సమయంలో అతనికి తోడుగా కేవలం 5 వ్యక్తులతో పాటు 11 కుక్కలు మాత్రమే మిగిలాయి. మిగతా వ్యక్తులు ఏమయ్యారు, కుక్కలకు ఏం జరిగింది అని మనలో అందరికీ ఆలోచన కలగడం సహజం. ఈ యాత్ర మొదలు పెట్టాలనుకున్నప్పటికే ఈ బృందం అనేక యాత్రలు చేసింది. అందుకే ఈ టీం ప్రపంచంలోనే అత్యంత చలి ప్రదేశాన్ని చూడాలని నిర్ణయించుకుంది. అందుకోసం వీరు ఒక టీం తయారు చేసుకున్నారు. ఆ టీంలో ఉన్న వారికి దక్షిణ ధ్రువం వైపు వెళ్లబోతున్నామని చెప్పారు. అందుకు సిద్ధపడిన వారితో యాత్రకు సంబంధించిన పూర్తి ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా ప్రముఖంగా చెప్పుకునే ఓడ మీద కూర్చుని ప్రయాణం మొదలుపెట్టారు. వారి ప్రయాణం మొదలైనప్పుడు 19 మంది మనుషులతో పాటు 97 కుక్కలు కూడా ఉన్నాయి. కుక్కలు అమెండ్సన్తో పాటు ఉండే అవి సాధారణ కుక్కలు కావు. మంచు ప్రదేశంలో చాలా వేగంగా పరిగెత్తగల కుక్కలు. తమ యాత్రను పూర్తి చేసేందుకు ఈ కుక్కల సాయం కూడా తీసుకున్నారు. 19 మంది టీం సభ్యులు ఈ కుక్కలతో పాటు 2 నెలల పాటు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉష్ణోగ్రత -50 డిగ్రీస్ ఉంటుంది. చలి నుంచి రక్షించుకోవడానికి మంచు ఇల్లు నిర్మించుకునేవారు. ఇనుమును ఇనుముతోనే కోయాలంటారు కదా, అలాగే చలి ప్రదేశంలో చలి నుండి రక్షించుకోవడానికి మంచుతోనే ఇల్లు కట్టుకునేవారు. ఇలా మంచుతో కట్టుకునే ఇళ్లను ఇగ్లు అని పిలుస్తారు. ఈ ఇగ్లులు లోపల వేడిని బయటకు పోకుండా రక్షించేవి. చలిని తట్టుకోవడానికి ఈ ఇళ్ళు ఎంతో ఉపయోగపడేవి. ఇక యాత్ర గురించిన సంగతులు తెలుసుకుందాం. యాత్ర మొదలుపెట్టినప్పుడు వారు వెళ్లాలనుకున్న దారిలో నడవడానికి వీలుగా మంచును తొలగిస్తూ పోయారు. అటువైపు స్లెడ్జ్ బండి వారిని లాక్కుంటూ వెళ్లేది. స్లెడ్జ్ బండ్ల సాయంతో వారి సామాను కూడా మోసుకుపోయేవారు. అక్కడ తినుబండారాలు, మాంసం స్టోర్ చేసి పెట్టేవారు. కానీ కొంత దూరం వెళ్ళాక యాత్రలో హడావిడి చేశామనే విషయం అమెండ్సన్ గ్రహించాడు. పొరపాటున వేరే దారి ఎంచుకున్నామన్న విషయం అర్థమైంది. అందుకే కేవలం 5తోనే కలిసి యాత్రలో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాడు. 80 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత చాలా ప్రతికూల వాతావరణం ఎదురైంది. దీంతో 8 కుక్కలు చనిపోయాయి. ఇంకొన్ని కుక్కలు అనారోగ్యం పాలయ్యాయి. ఇలాంటి సమయంలో కుక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాలన్నీ అమెండ్సన్ తన డైరీలో రాసుకున్నాడు. తమ సాహసోపేతమైన కుక్కలతో యాత్రను విజయవంతంగా 90 డబ్బాలతో ప్రయాణం పూర్తి చేశామని రాసుకున్నాడు. డే లైట్లో కేవలం 2 కుక్కలు మాత్రమే బతికి బట్టకట్టాయి. బేస్ క్యాంప్లో ఫుడ్ అంతా ఒకే చోట చేర్చడం మొదలుపెట్టారు. ఈ పనిలో కుక్కల సాయం తీసుకునేవారు. కానీ కుక్కలు చనిపోవడంతో ఈ పనికి ఆటంకం ఏర్పడింది. కుక్కలకి ప్రతిరోజు 2 పౌండ్ల మాంసం అవసరం. అందుకే చనిపోయిన కుక్కల మాంసం ఆరోగ్యంగా ఉన్న కుక్కలకు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత స్లెడ్జ్ బండ్ల సాయంతో ముందుకు సాగారు. 1911 అక్టోబర్ 21న యాత్ర మొదలుపెట్టినప్పుడు అమెండ్సన్ టీం రోజుకి 20 మైళ్ళ దూరం ప్రయాణం చేసేది. -84 డిగ్రీ వాతావరణంలో తమతో ముందుకు వెళ్తున్న 52 కుక్కల్లో మరికొన్ని కుక్కలు కూడా మరణించాయి. ఈ ప్రయాణం అంత తేలికైన వ్యవహారం కాదు. అయినా సరే ఈ కుక్కల సాయంతో 11,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాక నవంబర్ 21న మొదటి క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి చేరేలోపే కొన్ని కుక్కలు చనిపోతాయని అంచనా వేశారు. ఆ తర్వాత మిగిలిన కుక్కల ఆహారం కోసం ఏర్పాటు చేశారు. మనలో ఎవరూ కూడా యానిమల్ అబ్యూజ్ని సపోర్ట్ చేయరు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్గానే వ్యవహరిస్తుంది. ఈ ప్రదేశానికి ద బుచర్స్ క్యాంప్ అనే పేరును అమెండ్సన్ మరియు అతనితో పాటు ప్రయాణించిన బృందం కలిసి ఖరారు చేసింది. అలాగని వారి యాత్ర అక్కడే ఆగిపోలేదు. ఆ తర్వాత అమెండ్సన్ టీం తమ యాత్రలో ముందుకే సాగింది.
16 కుక్కలు కూడా వారితో పాటు ముందుకు కదిలాయి. ప్రతిరోజు 15 మైళ్ళు ప్రయాణించేవారు. వారు అనుకున్న సమయానికంటే 10 రోజుల ముందుగానే తమ గమ్యానికి చేరుకున్నారు. ఎందుకంటే వారికి బ్లూ ఐస్ పేరుతో చాలా అందమైన ప్రాంతం కనిపించింది. అక్కడే వారికి మొదటిసారి సూర్యకిరణాలు కూడా కనిపించాయి. మంచు మీద చాలా అందమైన ఆకృతులు కనిపించాయి. వాటికి అమెండ్సన్ డెవిల్ గ్లేషియర్ అని నామకరణం చేశారు. ఇది చాలా ప్రమాదకరమైన సాహసోపేతమైన ప్రయాణం అని చెప్పాలి. ఇప్పటి వరకు మానవ సమాజం అడుగుపెట్టని చోట తమ ముద్ర వేసొచ్చారు. ఇలాంటి చలి ప్రదేశాల్లో గంటల కొద్దీ ప్రయాణం చేశాక అలసట రావడం సహజం. ఇలాంటి చలి ప్రదేశాల్లో గాఢ నిద్రపోతే మరణం సంభవించడం కూడా అంతే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు తెలియని ఒక అనుభూతిని కూడా పొందినట్టు ఈ టీం వెల్లడించింది. అక్కడి చలి ప్రదేశాల్లో సూర్యకిరణాలు ముఖాన తగలగానే ఎవరో వచ్చి చాకుతో పొడిచినంత నొప్పి కలిగేదని తమ అనుభవాలు వెల్లడించారు. అమెండ్సన్కి డిసెంబర్ 13 రోజున క్రిస్మస్ లాంటి అనుభూతే కలిగింది. చిన్న పిల్లాడు లాంటి ఆనందాన్ని అనుభవించారని తన డైరీలో రాసుకున్నాడు. ఆ ఆనందంలో నార్వే పతాకాన్ని తీశాడు. అక్కడి మంచు కొండల్లో రెపరెపలాడించాడు. ఆ తర్వాత చివరి 15 మైళ్ళ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. వారి ప్రయాణం దాదాపు 89 రోజుల పాటు సాగింది. ఇంతటి అననుకూల పరిస్థితుల్లో ఇన్ని రోజుల పాటు ప్రయాణం సాగించడం చాలా కష్టమైన పని. డిసెంబర్ 14 ఇది వారి ప్రయాణంలో చివరి రోజు. వారితో పాటు మిగిలిన కుక్కలు కొంచెం జబ్బుపడ్డాయి. అయినా పరుగు లంకించుకుని సరైన దిశలో ప్రయాణం సాగించాయి. 15 మైళ్ళ తర్వాత అమెండ్సన్ అందరినీ ఆగమని చెప్పాడు. గట్టిగా ఒక అరుపు అరిచాడు. ఈ ప్రదేశానికి వచ్చిన మొదటి వ్యక్తులం మనమే అని ప్రకటించాడు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గమ్యస్థానానికి చేరుకున్నాక నార్వే జెండాను అందరితో కలిసి ఎగరేయాలనుకున్నాడు. అందరూ కలిసి సామూహికంగా జెండాను ఎగరేశారు. కానీ మరోవైపు అదే సమయంలో అతని ప్రత్యర్థి స్కాట్ మరోవైపు నుంచి వచ్చాడు. కేవలం అమెండ్సన్కి 330 మైళ్ళ దూరంలో మాత్రమే ఉన్నాడు. టెంట్ మధ్యలో అమెండ్సన్ వారి కోసం ఒక లెటర్ రాసి పెట్టాడు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అమెండ్సన్ 89 రోజుల్లో 1860 మైళ్ళ దూరం ప్రయాణించాడు. అది వారు నిర్దేశించుకున్న టైం కన్నా 10 రోజుల ముందుగానే తమ గమ్యానికి చేరుకున్నారు. అయితే వారితో ప్రయాణించిన కొన్ని కుక్కల్ని మాత్రం కోల్పోవాల్సి వచ్చింది. కేవలం 11 కుక్కలు మాత్రమే చివరి వరకు మిగిలాయి. ఆ మిగిలిన 11 కుక్కలు ఆ తర్వాత కూడా అంటార్కిటికాలో మరికొన్ని ప్రాంతాలకు ప్రయాణమయ్యాయి. మీలో ఎవరైనా ఇలాంటి సాహసోపేతమైన ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక మీకు ప్రభుత్వంతో పాటు మరికొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా సహకారం అందిస్తాయి. అలాగే ఆ సంస్థల నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి తీసుకోవడం ఎందుకంటే అక్కడ ప్రకృతి నిరంతరం అననుకూల స్థితిలో ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్లేందుకు అనుమతి ఉండదు. ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులన్నింటినీ అధిగమించి అమెండ్సన్ టీం అంటార్కిటికాకు చేరుకున్నారు. చరిత్రలో తమ పేరును చిరస్థాయిలో లిఖించుకున్నారు. నిజంగా ఇది ఒక చారిత్రక ఘట్టమే. ఇలాంటి చారిత్రక ఘట్టాలు, అన్వేషణలు, ఆవిష్కరణలు మరెన్నో జరుగుతూనే ఉన్నాయి, జరగాల్సే ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.